గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు మనకు టాప్ ఐటెంలో ఒకటిగా నిన్న సాగర్ నీళ్లను రిలీజ్ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. సో ఆ వార్తను పైన టాప్లో ఇస్తూ సాగర్ సంబరం అని ఇచ్చారు. గేట్లు ఎత్తి నీరు రిలీజ్ చేసిన మంత్రులు. 26 గేట్లు ఎత్తిన అనంతరం విద్యుత్ దీప కాంతుల్లో నాగార్జున సాగర్ హోయలు అంటూ ఒక ఫోటోగ్రాఫ్ను కూడా నిన్న నైట్కి సంబంధించి తీసిన ఫోటోగ్రాఫ్ని ఇక్కడ ముద్రించి ఈ వార్తను హైలైట్ చేశారు. 3, 2, 1 అంటూ GSLV F-16 కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. నేడు నింగిలోకి వాహక నౌక, కక్షలోకి నైసార్ ఉపగ్రహం. ఇక పైన టాప్లోనే మొక్కే కదా అని ఏదో ఒకటి నాటొద్దు అన్నటువంటి సూచనను హైలైట్ చేస్తూ, మొక్కలు నాటడం అంటే అదొక తంతు కాదు, అదో యజ్ఞంలా ఉండాలి. సరైన చోట సరైన వృక్ష జాతులను పెంచితేనే మంచి ఫలితాలు వస్తాయి. కానీ చాలా చోట్ల పచ్చదనం పేరుతో ఏవేవో రకాలు పెంచుతున్నారు. అవి ఫలించి పుష్పించి పచ్చగా కనిపించినా పర్యావరణానికి మాత్రం చేటు చేస్తున్నాయి. మనవైన మొక్కలతోనే ఈ ఉపద్రవాన్ని అరికట్టగలుగుతామంటూ మొక్క నాటే ముందు అది ఇక్కడ వాతావరణం కావచ్చు, ముఖ్యంగా ఎక్కడ ఏ మొక్క నాటితే బాగుంటుంది, పర్యావరణానికి హితంగా ఉంటుందని ఆలోచించి కరెక్ట్గా ఆ మొక్కలు నాటితేనే ఉపయోగం. పచ్చదనం కోసం ఏది పడితే అది కాదు అన్నటువంటి కథనాన్ని ఇచ్చారు. వాటికి సంబంధించిన సూచనలు సలహాలు లోపల పేజ్లో ఉన్నాయి, తర్వాత మీరు చూడండి. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే, నిన్న లోక్సభలో ఆపరేషన్ సింధూర్కు సంబంధించి జరిగినటువంటి 2 రోజుల చర్చలో భాగంగా నిన్న ప్రధాని లోక్సభలో వివరణ ఇచ్చారు. సుమారు 1 గంట 40 నిమిషాలు 100 నిమిషాల పాటు వివరణ ఇచ్చారు. అయితే ఇందులో సింధూర్ను ఆపాలని ఏ దేశ నేత అడగలేదు అంటూ ఏదైతే ట్రంప్ పదే పదే భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపానని పదే పదే క్రెడిట్ను తన ఖాతాలో వేసుకుంటున్నారో, దానిపై ఇక్కడ విపక్షాలు పెద్ద ఎత్తున ట్రంప్ చెప్పితేనే యుద్ధం ఆగింది, ఆపారు మోడీ అన్నటువంటి విమర్శలు చేస్తున్నారు. దానికి సమాధానంగా పేరెత్తకుండానే ఏ దేశ నేత అడగలేదు యుద్ధం ఆపమని, ఆపరేషన్ సింధూర్ ఆపమని అని చెప్పేసి నిన్న లోక్సభలో సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ప్రధాని. మరోవైపు ఈ ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ఎవరూ అడ్డుపడలేరు. ప్రపంచం యావత్తు భారత్కు బాసటగా నిలిచింది. సైనికులకు అండగా నిలవంది కాంగ్రెస్ ఒక్కటే. పార్లమెంట్లో ప్రధాని మోదీ సుదీర్ఘ సమాధానం. కీలక సమాచారాన్ని ప్రభుత్వమే పాక్ ఇచ్చింది అని అటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని నిలదీశారు ఖర్గే. ఇతర విపక్ష నేతలు కూడా పెద్ద ఎత్తున ఆపరేషన్ సింధూర్కు సంబంధించి, కాల్పుల విరమణకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే నిన్న మొత్తం వాడివేడి చర్చ జరిగింది లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై. ఇక ఆదర్శ హైదరాబాద్ లక్ష్యంగా పనిచేయాలని అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 25 ఏళ్లకు సరిపడా ప్రణాళిక రూపొందించండి, తాగునీరు మురుగునీటి వ్యవస్థలను ప్రక్షాళన చేయండి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. అయితే రానున్న 25 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా హైదరాబాద్ నగరాన్ని అందంగా ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరోవైపు మీ నెట్టింటి ఖాతాలు భద్రమేనా అంటూ, ముఖ్యంగా సైబర్ నేరాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నటువంటి క్రమంలో మన అకౌంట్స్ ఏ విధంగా ఉన్నాయి, సేఫ్ ఉన్నాయా లేదా అన్నటువంటి ఒక క్వశ్చన్ను రైజ్ చేస్తూ వార్తను హైలైట్ చేశారు. అయితే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, ఈ సైబర్ నేరాలు పెరిగిపోతున్నటువంటి క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీటిని అరికట్టొచ్చు. మన అకౌంట్స్, సోషల్ మీడియా అకౌంట్స్ భద్రంగా ఉంటాయి అని చెప్పేసి ఆ సూచనలను ఇక్కడ హైలైట్ చేస్తూ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేరు పక్కనే పైన టాప్లో, ఖమ్మం నల్లగొండ మంత్రులు సీఎంను పనిచేయనివ్వట్లే, 19 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత, 42% రిజర్వేషన్ బీసీలకు కాదు ముస్లింలకు, ఖమ్మంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇక బ్యానర్ ఐటంగా నిన్న లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై ప్రధాని ఇచ్చిన వివరణను ఇక్కడ హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఇచ్చారు. అదేవిధంగా విపక్షాలు లేవనెత్తినటువంటి క్వశ్చన్ని కూడా హైలైట్ చేశారు. యుద్ధం ఆపాలని నాకు ఎవరూ చెప్పలేదు అన్న ప్రధాని మాటలనే బ్యానర్ ఐటంగా ఇచ్చారు. ఇక ఆ నగరాల పరిస్థితి హైదరాబాద్కు రావద్దు అంటూ, హైదరాబాద్కు సంబంధించి వచ్చే 25 ఏళ్ల వరకు సురక్షితంగా అందంగా ఉండేటువంటి ప్లాన్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రణాళిక రూపొందించండి అని అధికారులను ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ టాప్ ఐటంగా ఇచ్చారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ జలదోపిడీ ఆపాల్సిందే అంటూ
బనకచెర్లపై కేసీఆర్ రణగర్జన అంటూ ఈ వార్తనిచ్చారు. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసే దిశగా ఆంధ్ర ప్రభుత్వం నిర్మించనున్న బనకచెర్ల ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో నిలువరించాల్సిందే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. అందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలో పోరాటాల కోసం కార్యోన్ముఖులను చేయాలని సూచించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి ఆంధ్ర ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే పాలనా విధానాలను అమలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్లో భూకంపం అంటూ బనకచెర్లలో మునుగుతం, రేవంత్ తీరుపై రగులుతోన్న నాయకులు అంటూ ఈ వార్తనిచ్చారు. అడ్డుకుంటామని చెప్పి ఢిల్లీలో రేవంత్ సంతకం పెట్టడంపై కుతకుత, బనకచెర్లకు ఓకే అనడం తెలంగాణలో కాంగ్రెస్కు సమాధి కట్టడమే. పార్టీ సీఎం జాగిరా, అధిష్టానంతో చర్చించకుండానే నిర్ణయాల, చంద్రబాబుపై భక్తి, మోదీతో భయం లేదా ఇంకేదో ప్రయోజనం, బనకచెర్ల కోసం రేవంత్ తాపత్రయం వెనక కనిపిస్తున్నవి ఈ మూడే అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక పాదయాత్ర ప్రకంపనం అంటూ మీనాక్షి డైరెక్ట్ కంట్రోల్, అధిష్టానం అడుగులపై సీఎం శిబిరంలో కలకలం. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. సింధూర్ ఆపాలని ఏ దేశాధినేత నాకు చెప్పలేదు అని చెప్పేసి ప్రధాని మోదీ నిన్న లోక్సభలో ఆపరేషన్ సింధూర్లో చర్చలో భాగంగా మాట్లాడిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ప్రజల తరపున ఇక్కడ హైలైట్ చేశారు. ఇక క్రస్టు గేట్ల నుంచి కృష్ణమ్మ పరుగులు, నాగార్జున సాగర్లో 26 గేట్లు ఎత్తివేత, శ్రీశైలంలో 8, ఇక సాగర్ నుంచి దిగువకు 2,32,468 క్యూసెక్కుల ప్రవాహం. మా రాష్ట్రం అవకాశాల గని, పెట్టుబడులు పెట్టండి, సింగపూర్ దిగ్గజ సంస్థలకు సీఎం చంద్రబాబు పిలుపు. ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాటుకు ఎస్ఐఏ ఆసక్తి, ఏపీ సింగపూర్ భాగస్వామ్యంపై ఆ దేశ అధ్యక్షుడు షణ్ముగరత్నంతో చర్చ. ఆంధ్రజ్యోతి ఇక్కడ ప్రముఖ వార్తగా యుద్ధం ఆపాలని నాకెవరూ చెప్పలేదు అన్న ప్రధాని మాటలనే హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. ఇక అవకాశాల గని ఏపీ, మీకు ఇదే ఆహ్వానం అని చెప్పేసి సింగపూర్ సీఈఓలతో సీఎం చంద్రబాబు చెప్పిన విషయాన్ని, ఇచ్చిన ఆహ్వానాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ప్రధాన వార్తల్లో ఒకటిగా ఇచ్చారు. నెక్స్ట్ సాక్షి, సింధూర్ ఆపాలని ఏ దేశాధినేత చెప్పలేదు, పాక్ మీపై దాడి చేయబోతోందని అమెరికా ముందే సమాచారం ఇచ్చింది, బుల్లెట్తోనే సమాధానం చెప్తామని వాన్స్కు చెప్పా, లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై సమాధానం ఇస్తూనే విపక్షాలపై నిప్పులు చెరిగిన ప్రధాని. ఇక ప్రజల తరపున ప్రశ్నిస్తే అక్రమ కేసులు, వేధింపులు. పీఏసీ సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం, అన్నింటా విఫలమైన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా పచ్చి మోసం అంటూ వైఎస్ జగన్ విమర్శించిన విమర్శలను ఇక్కడ హైలైట్ చేశారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.